హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. మన సబ్స్క్రైబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్లస్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మధ్య వీడియోలు చేయడం లేదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఖద్దర్ సిల్క్ షర్టు ఎలా కుట్టాలి అనేది మీకు పూర్తిగా వివరిస్తూ చూపెడతాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్లస్ ఇది ఎక్కువ లెంతీ అవుతుంది కాబట్టి వీడియో 2 పార్ట్లుగా విభజించి చూపిస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఖద్దర్ సిల్క్ షర్టు ఎలా కుట్టాలో చూపెడతాను. ఇది చాలా జాగ్రత్తగా కుట్టాలన్నమాట. ఏంటంటే సంకల్లో కానీ షోల్డర్ మీద కానీ మనము సపోర్ట్కి షర్టు బకరం ఉంటుంది కదా, షర్ట్ రీల్ ఉంటుంది కదా, ఇదిగోండి ఈ షర్ట్ రీల్ని వేసుకొని మనం కుట్టుకోవాలన్నమాట. లేకపోతే తర్వాత అది పీక్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మనము ఈ ఖద్దర్ సిల్క్ షర్ట్ని 2 భాగాలుగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో లెంతీ అవుతుంది. నా ఫోన్ అంత సపోర్ట్ చేయదు కాబట్టి నేను 2 భాగాలుగా చేసి అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2గా విభజిస్తున్నాను. ఖద్దర్ సిల్క్ షర్ట్ కటింగ్ అనమాట, ఖద్దర్ సిల్క్ షర్టు స్టిచ్చింగ్ అనమాట. ఇదిగోండి, ఫస్ట్ మనము కప్సులతో స్టార్ట్ చేసుకుంటున్నాము. నాకు కంఫర్ట్గా ఉండే విధంగా నేను స్టార్ట్ చేస్తాను అనమాట. నేను తర్వాత ఫస్ట్ కప్సులు, తర్వాత కాలర్ ఈ విధంగా తయారు చేసుకుంటాను. అది మీ ఇష్టము, నాకు ఇలా అయితే బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ఈ మధ్య పండగ బిజీ వల్ల నేను వీడియోలు చేయటము లేట్ అయింది. తప్పదు కదా, ఈ టైలర్స్కి ఇదేనండి బాధ. క్రిస్మస్, సంక్రాంతి, జనవరి 1 3 వరుసగా వస్తాయి. దానివల్ల చాలా ప్రెజర్కి లోన్ అవుతారనమాట. ఇదిగోండి కాలరు ఇట్లా ఉంది కదా, ఫస్ట్ ఈ విధంగా కుట్టేస్తాను. ఒకటండి, నేను ఈ మిషన్ తీసుకున్న తర్వాత మాత్రం నాకు చాలా కంఫర్ట్గా ఉందండి. ఆటో థ్రెడ్ కటింగ్ అనేది మాత్రం చాలా ఉపయోగపడుతుంది. కొంత టైము సేవ్ అవుతుంది, ప్లస్ కొంత థ్రెడ్ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. అది ప్లస్ మీరు దీనికంటే ముందు వీడియోలు చూసుంటారు. ఆ వీడియోస్కి ఈ వీడియోస్కి డిఫరెన్స్ చూడండి. ఈ వీడియోకి క్వాలిటీ అనేది ఎందువల్లంటే నేను ఈ మధ్యకాలంలో నేను ట్రైపాడ్ గురించి మీకు రివ్యూ కూడా ఇచ్చాను కదా, ఆ ట్రైపాడ్తో నేను చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మనిషి ఎదురుగా నుంచొని వీడియో తీస్తున్నంత క్లారిటీగా ఉంటుంది అనమాట. ఈ ట్రైపాడ్తో కనుక మనం కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది, నాకు కంఫర్ట్గా ఉంటుంది మెయిన్. ఓకే,
అదొకటండి. దీనికి ఇక్కడ ఎల్ఈడి బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బ్ వేసుకుని వీడియో చేయటం వల్ల క్లారిటీ మిస్ అవుతుంది. నా వీడియో నాకే నచ్చట్లేదు. సో ఆ బల్బు ఆపేసి ట్యూబ్ లైట్ వెలుతురుతో మాత్రమే చేస్తున్నాను. ఇట్లయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అదొకటి అబ్జర్వ్ చేయండి. ఇది ఓపెన్ షర్ట్ అనమాట. ప్లస్ సైడ్స్ వచ్చేసరికి పెద్దవాళ్ళ షర్ట్కి ఉన్నట్టు క్రాస్ ఉంటుందన్నమాట. అంటే 3 గుండెల షర్ట్కి మనం క్రాస్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకోవాలి. ఇతనికి ఓపెన్ షర్టే కానీ క్రాసు మనం 3 గుండెల షర్ట్కి క్రాస్ ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా ఉంటుంది. చూడండి, మీకు అంతకుముందు కాలర్ స్టిచ్చింగ్ చూపించాను. ప్రత్యేకించి చెప్పేది ఏముందని అని చెప్పి నేను కలర్ గురించి చెప్పట్లేదు. ఇదిగో దారం వేసుకుంటున్నాను ఇక్కడ కార్నర్లో. ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. నేను మాత్రం దీన్నే ఫాలో అవుతాను. మూల కరెక్ట్గా వస్తాయి కాబట్టి. అంతకుముందు ఓల్డ్ టైంలో అయితేనేమో కత్తెర పెట్టి పొడిచి నోటి పెట్టి లాగి దాన్ని కంపు చేసేవాళ్ళు. ఇవాళ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది. అప్పుడు గమ్ క్యాన్వాస్లు ఉండేవి కాదు కాబట్టి ఆ విధంగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు గమ్ము అంటించుకొని చేయటం కదా, అందువల్ల బాగా నీట్గా వస్తుంది. ప్లస్ టైం సేవ్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట. అంతకుముందు అలా కాదు కదా, గమ్ క్యాన్వాస్ ఉండేది కాదు కదా. ఆ టైంలో అయితే ఏదో చేశారు ఆ రోజుల్లో. ఇప్పుడంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎంత నీట్గా ఉంటే అట్లా లైక్ చేస్తున్నారు. రూపాయి ఎక్కువ తీసుకున్నా బాగలేదు కానీ క్వాలిటీ కావాలనే ఆలోచన వచ్చింది ఇప్పుడు. సో మనం కూడా మన వర్క్ని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత మంచిది అన్నమాట. నేను ఫ్రీగా ఉన్నప్పుడు నా సహోదరుల టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోలు నేను కంపల్సరీ చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. కటింగుల్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. కంపల్సరీ ఫాలో అవుతుంటాను గొప్ప గొప్ప టైలర్ల వీడియోస్. వాళ్ళు ఎలా చేశారు, మనం ఎలా చేస్తున్నాము, మనకంటే వాళ్ళు బెటర్గా చేస్తే నేను వాళ్ళని ఫాలో అవుతాను. ఒక వర్క్ ఉందనుకోండి, ఈ కాలర్ తయారు చేయటం ఉందనుకోండి, నాకన్నీ ఇంకొకరు బెటర్గా కానీ చేశారనుకోండి, వాళ్ళ వీడియో నేను ఫాలో అవుతాను. వాళ్ళు ఎలా చేశారని చూసి అది ఫాలో అవుతాను. నా నేచర్ అది అనమాట, నేర్చుకోవాలనే తపన ఇంకా.
ఆల్రెడీ మీకు కాలర్ గురించి చెప్పాను కాబట్టి నేను ప్రత్యేకించి చెప్పడం లేదు. కాలర్ ఎలా తయారు చేసుకుని అనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కాబట్టి. ఈ ఖద్దర్ సిల్క్ షర్ట్ కుట్టేటప్పుడు మనము జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, సంకల్లో మనం సపోర్ట్కి షర్ట్ రీల్ వేస్తాం కదా, దాన్ని మనం స్టిచ్ చేసేటప్పుడే స్టిచ్ చేసిన వెంటనే దాన్ని మనం ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసుకొని అప్పుడు మళ్ళా కుట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. కప్సులు కానీ సగం షర్టు కుట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి. మనం ఎక్కడైతే షర్ట్ రీల్ అంటించామో అక్కడ బాగా నీట్గా ఒకసారి ఐరన్ చేసుకొని కనుక మళ్ళీ స్టార్ట్ చేసామంటే, మళ్ళీ మిగతాది పూర్తి చేసామంటే చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఈరోజు ఈ వీడియో కోసం ప్రత్యేకంగా 4 o'clock వచ్చాను షాప్కి. ఎందుకంటే ఏకుందామని అనమాట నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది. ఎందుకంటే మా ఊళ్ళో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆ మైకులు వల్ల నాకు వీడియో చేయాలి కావట్లేదు. నేను షర్టు కుట్టిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వలేను. అంతకంటే కూడా షర్టు మనం వర్క్ చేసేటప్పుడే కనుక దానికి సంబంధించి వాయిస్ ఓవర్ ఇస్తేనే నాకు బాగుంటుందని నా ఉద్దేశం. ఈ టైంలో అయితే డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పి నేను ఈరోజు ఏకుందామున 4 గంటలకి షాప్కి వచ్చేసాను అనమాట. ఈ షర్టుని మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామనే ఆలోచనతో. ఇదిగోండి ఇట్లా గీత కొట్టుకుంటాను. ఇక్కడ ఇలా గీత కొట్టుకుని కొంచెం ఖర్చు ఉంచుతాను. జస్ట్ 1/4 ఇంచ్ కంటే కూడా తక్కువగా పెడతాను. అప్పుడు చూడండి చాలా తక్కువ ఖర్చు ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ గీత కంటే కూడా పైన కుట్టు కనబడిందంటే అది బ్యాక్ సైడ్ చూసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. కాలర్ కుట్టిన తర్వాత బాడీకి అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. తక్కువ ఖర్చు పెట్టుకొని కుడతాను. ఓకే, ఇదిగోండి బాగుంది కదా కాలరు, నీట్గా చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది. ఓకే, ఇప్పుడు మనము బాడీలోకి వెళ్దాం. బాడీలోకి వెళ్ళే ముందు హ్యాండ్స్కి మనము చాక్ పట్టీలు అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి హ్యాండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉంది కదా. ఈ సైడ్కి వచ్చిన తర్వాత దీనికి ఆపోజిట్ వేలో మనం కుట్టుకోవాలి. అప్పుడే ఏ చేయికి ఆ చెయ్యి, ఏ సైడ్కి ఆ సైడ్ చేయొచ్చు అనమాట. లేకపోతే 2 చేతులు ఒకే వైపు వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే మీకు తెలియదని కాదు, తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తుంది నేను.
తప్పుగా అనుకోమాకండి. చిన్న చిన్నవి కూడా విషయాలు కూడా చెప్తున్నాడు అని అనుకోవద్దు. నేను ఛానల్ పెట్టింది జూనియర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను వీడియోలు చేస్తుంటాను. ఈ విషయం కూడా మాకు చెప్పాలా, మాకు తెలియదా అనే ఆలోచన రావచ్చు. తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ గుర్తు పెట్టిన దానికంటే కొంచెం పైకి ఉండే విధంగా కుట్టేసుకోండి. అప్పుడు అడుగున ఖర్చు కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? చూడండి. ఓకే, ఒక చేతి చాక్ పట్టి అయిపోయింది. రెండో చేతికి కూడా కుట్టుకుందాం. ఓకే, ఇప్పుడు జేబులు తయారు చేసి పెట్టుకుందాం మనం. ఇన్సైడ్ జేబు, అవుట్ సైడ్ జేబు. దీనికి వచ్చేసరికి పై జేబు కాబట్టి పై జేబుకి మనం ఈ షట్రీలు ముక్కంటించుకుంటాం కరెక్ట్గా కొలత ప్రకారం. ఓకే, అప్పుడు నీట్గా ఉంటుంది. జేబు వచ్చేసరికి ఈ పర్సన్కి, ఈ వ్యక్తికి నేను 5.5 పెడతాను అన్నమాట. మనిషి సైజును బట్టి పెట్టుకోవాలి ఈ పాకెట్ అనేది. ఇతను పొడవు మనం
లెక్కలోకి తీసుకోవాలి, ప్లస్ లూజు లెక్కలోకి తీసుకోవాలి. దీనికి 5.25 5.5 పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది. 5.25 5.5 ఒక పాయింట్ ఎక్కువ, పొడవులో ఒక పాయింట్ ఎక్కువ ఉంటే బాగా నీట్గా ఉంటుంది పాకెట్ అనేది. అది గుర్తుపెట్టుకోండి. ఈ పై జేబు కంటే కూడా లోపల జేబు ఒక పాయింట్ తక్కువ ఉండాలి. మనం ఎంతైతే పై జేబు పెట్టామో దాని మీద ఒక పాయింట్ లోపల జేబు తక్కువ ఉంటే మనం లోపల వేసిన కుట్టు బయటకు కనపడకుండా ఉంటుంది, పై జేబు కవర్ చేస్తుంది ఆ కుట్టు కనపడకుండా. ఇది లోపల జేబు అనమాట. ఇది పై జేబు కంటే కూడా ఒక పాయింట్ తక్కువ ఉంటుంది. పై జేబు వచ్చేసరికి 5.25 5.5 పాయింట్ పెట్టాం కదా. ఈ లోపల జేబు వచ్చేసరికి 5.5 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. ఓకే, ప్యాకెట్స్ కూడా రెడీ అయినాయి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు వీటిలోకి వెళ్దాం. ఇదిగో ఫ్రంట్ పార్టు, ఇది వచ్చేసరికి గుండీలు పట్టీకండి. గుండీలు పట్టి దీనికి మనము లెక్క ప్రకారం అయితే మామూలు షర్ట్ కనుక అయితే ఇదిగో ఈ షర్ట్ వీల్ అనేది వేయము. ఓకే, వేయాల్సిన అవసరం లేదు. ఈ ఖద్దర్ సిల్క్ షర్ట్కి చాలా పల్చగా ఉంటుంది కాబట్టి ఏంటి ఈ షర్ట్ వీల్ మాత్రం కంపల్సరీ వేసుకుంటే అప్పుడే నీట్గా ఉంటుంది. ఓకే, దీనికి వచ్చేసరికి 1 ఇంచ్ షర్ట్ వీల్ వేస్తాను ఈ సైడు. ఏంటి గుండీల పట్టీకి. అది కాజాల పట్టీకి వచ్చేసరికి 1.25 వేస్తుంటాను నేను. ఓకే, చూడండి ఇది షోల్డర్ మీద కూడా ఈ ముక్కలు అంటించుకున్నాను. షర్ట్ రీల్ ముక్కలు సగానికి కట్ చేసుకొని 1.25 సగానికి కట్ చేసుకొని ఈ షోల్డర్ మీద ఇక్కడ పైన అంటించుకున్నాను. ఈ సపోర్ట్గా ఉంటుందన్నమాట. లేకపోతే ముందు అది తొందరగా పీకొచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి కాజాల పట్టి. దీనికి వచ్చేసరికి మనము 1.25 షర్ట్ రీల్ వేసుకున్నాను. దీనికి లోపల 1.5 కూడా వేసేవాళ్ళం, కానీ మరీ పెద్దగా అనిపిస్తుంది, బాగుంటలేదని నేను 1.25 వాడతాను. ఎక్కువగా కూడా 1.25 వాడతాను. వాళ్ళ కాలేజీ పిల్లలంటే వీళ్ళకి వచ్చేసరికి 1 ఇంచ్ షోగా ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ వాడుతుంటాను యంగ్స్టర్స్కి.
ఇప్పుడు ఈ షర్టు కింద క్రాస్ కాబట్టి, ఫుల్ క్రాస్ కాబట్టి ఏంటి, దీనికి మనం ముందుగానే దౌరు కుట్టుకోవాలన్నమాట. దౌరు అనే అంచు అనేది మనం ముందుగానే కుట్టుకోవాలి. దీన్ని దౌరు అంటారు. అదే మామూలు షర్టుకి అయితే షర్టు అయిపోయేటప్పుడు అంతా జాయింట్ చేసిన తర్వాత కుడతాం. కానీ దీన్ని మాత్రం ఇక్కడ ముందుగానే మనం దౌరు కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి కార్నర్లో కూడా చాలా జాగ్రత్తగా చిన్నగా కుట్టు మీద, అది అంచు మీద కుట్టుబడే విధంగా తొలగకుండా. ఇదిగోండి ఇక్కడ రెండో కుట్టు వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు కుట్టిన పార్ట్ కూడా మనం దౌరు కుట్టుకుందాము. ఇదిగోండి రెండో కుట్టు వేస్తున్నాను. ఓకే, మనము ఈ పార్ట్కి ఇప్పుడు మనం పాకెట్స్, ఇదిగో ఈ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పాకెట్స్ అటాచ్ చేసుకుందాం. పాకెట్స్ చేసుకుందాం, జేబులు. ఓకే, ఇదిగోండి ఇతనికి వచ్చేసరికి పైనుంచి ఇదిగో ఎప్పుడైనా సరే ఇదిగోండి సంఖ్య ఎక్కడికైతే దించుతామో కుడి ఎడమ అక్కడికి మనం జేబు పెట్టుకోవాలి. గుర్తు పైనుంచి ఖర్చు వదిలి పెట్టుకొని ఇదిగో దీనికి ఇక్కడికి వచ్చే ఇక్కడ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే 7.5 పెట్టుకుంటే పైనుంచి ఖర్చు వదిలి పెట్టి సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇటు వచ్చేసరికి ఈ ఇతనికి వచ్చేసరికి 2 సైడ్, ఈ సైడ్ నుంచి 2 పెట్టుకోవాలి. అది కొంచెం చిన్న వాళ్ళకి మన అయితేనేమో 2 పాయింట్ పెట్టుకుంటే సరిపోద్ది సైడ్ నుంచి. ఈ విధంగా తీసుకొని ఇదిగోండి ఫస్ట్ ఇన్నర్ పాకెట్ తీసుకుందాం, లోపల జేబు. ఇదిగోండి
ఒక నూలువర ఇట్లా ఎక్కువగా పెట్టుకొని, అంటే ఈ సైడ్కి ఒక పాయింట్ వర లోపలికి పెట్టుకొని కనుక మనం గుర్తు పెట్టిన కాడ నుంచి ఒక పాయింట్ వర లోపలికి పెట్టుకొని కనుక కుడితే, ఇప్పుడు పై జేబు వచ్చినప్పుడు పై జేబు వేసేటప్పుడు ఈ కుట్టును కవర్ చేయొచ్చు. లోపల నుంచి పడ్డ కుట్టు కనపడకుండా ఉండాలి, అందుకని ఒక పాయింట్ వర తక్కువ పెడతాము. ఓకే, ఇప్పుడు మనం పై జేబు వేసుకుందాం. చూడండి, ఆ కుట్టు కనపడకుండా కవర్ చేసుకొని కరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది. అప్పుడు లోపల నుంచి వేసిన కుట్టు కనపడకుండా ఉండటానికి. చూడండి, వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ ఇన్ఫర్మేషను ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి జస్ట్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారే కానీ లైక్ చేయటం లేదు. లైక్ కొట్టారంటే మనలాంటి టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న మన టైలర్స్కి, మన కాబోయే టైలర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో. ఓకే, పాకెట్ అయిపోయింది. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి షోల్డర్స్ అటాచ్ చేసుకుందాం. ఓకే, షోల్డర్ అటాచ్ చేసుకోబోయే ముందుగా ఈ బ్యాక్ పార్ట్కి మనం ముందుగానే దౌరు కుట్టుకుందాం. ఓకే, కింద వైపు అంచు మడిచి కుట్టుకోవటాన్ని దౌరు అంటారనమాట సహజంగా. ఆ దౌరు కుట్టుకుందాం బ్యాక్ పార్ట్కి. దీనికి రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఈ కార్నర్స్లో చాలా చిన్నగా పెట్టుకోవాలి. రౌండ్ కరెక్ట్గా జరగాలన్నమాట, అప్పుడే నీట్గా ఉంటుంది.
ఓకే, ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్కి షోల్డర్ అటాచ్ చేసుకుందాం. ఓకే, బ్యాక్ పార్ట్ ఇదనమాట. దీనికి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ఇది సపోర్టింగ్ కోసం షట్రీలు అంటించుకున్నాను ముందుగానే బ్యాక్ పార్ట్కి. మనం ఈ సపోర్టింగ్ ఇది వేయలేదనుకోండి, తర్వాత అతి తక్కువ టైంలోని ఈ షర్టు పీక్ వచ్చే అవకాశం ఉంది, ఆ కుట్టు వరకు అది చినిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది కంపల్సరీ వేసుకోవాలన్నమాట సపోర్ట్కి. ఓకే, ఇప్పుడు మనం దీనికి షోల్డర్ అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇది లోపల షోల్డర్, అది పై షోల్డరు. ఈ విధంగా పెట్టుకొని ఈ సెంటర్ ఘాట్ కాడికి కరెక్ట్గా చూసుకొని సమానంగా ఈ షోల్డర్లో అటాచ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ విధంగా అనుకొని లోపల షోల్డర్ను కూడా అదే విధంగా ఇట్లా పైకి అనుకొని దీని మీద మనం ఒక కుట్టు వేసుకుందాం పై నుంచి. ఓకే, అప్పుడు నీట్గా ఉంటుంది. చూడండి, ఓకే. ఇదిగోండి, ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పై షోల్డర్ కంటే కూడా లోపల షోల్డర్ ఒక పాయింట్ వరకు ఎక్కువ పెట్టుకోవాలి కట్ చేసుకునేటప్పుడు. కొంచెం ఒక పాయింట్ మాత్రమే, మరి ఎక్కువ కాదు. అప్పుడు నీట్గా ఉంటుంది, కుట్టుకున్న తర్వాత బాగా నీట్గా ఉంటుంది. ఒక పాయింట్ వరకు మాత్రమే. ఇదిగోండి, ఒక పాయింట్ వరకు ఎక్కువ పెట్టాను చూడండి. మనం ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్కి. ఓకే, ఇదిగోండి, చూడండి, ఇదిగోండి ఇట్లా ఉంది కదా. ఇదే ఇంపార్టెంట్ షర్ట్లో. షోల్డర్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేసి షోల్డర్ని ఏ విధంగా తయారు చేయాలనేది ఇట్లా ఉంది కదా. దీన్ని ఈ విధంగా మడిచి, ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇది, దీన్ని ఈ విధంగా ఇట్లా లోపల కనుక్కొని, బాడీని లోపల కనుక్కొని ఈ విధంగా ఈ కుట్టు మీద వచ్చే విధంగా కుట్టేసుకోవాలి. ఇదిగోండి, ఆ కుట్టు కవర్ చేయాలన్నమాట. బాడీ లోపల కనుక్కొని ఈ కుట్టుని కవర్ చేయాలి. ఓకే, ఇదిగోండి, మళ్ళీ ఈ సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా, ఇది బ్యాక్ పార్ట్ది షోల్డర్, ఇది ఫ్రంట్ పార్ట్ షోల్డర్. ఈ విధంగా అనుకొని ఈ బాడీని లోపల కనుక్కొని ఇట్లా పెట్టి
ఇట్లా ఈ కుట్టికి లోపల వైపు కుట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇట్లా ఉంది. ఇప్పుడు దీని మీద మనం పైన కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ దానికి నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ని నేను ఎక్కువ ఉంచుకుంటాను అనమాట. తర్వాత ఈ కుట్టేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది. ఈ అంచు మీద కరెక్ట్గా కుట్టేసుకొని ఆ ఎక్స్ట్రా ఉండదు కట్ చేస్తాను. ఓకే, చూడండి ఇట్లా ఉందో. ఇప్పుడు సైడ్స్ మనం ఈ విధంగా సెంటర్ ఘాటు పెట్టుకోవాలి. చేతులు తగిలించబోయే ముందు ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పట్టుకొని ఈ విధంగా ఇది ఇక్కడ సెంటర్ ఘాటు పెట్టుకోవాలి. ఈ సెంటర్కి నీ షర్ట్ సెంటరు కరెక్ట్గా రావాలన్నమాట. అందుకని చేతులు సెంటరు ప్లస్ ఈ షోల్డర్ మీద సెంటరు కరెక్ట్గా కలవాలి ఘాట్లు. అప్పుడే మీకు షర్టు కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మిగతా భాగాన్ని రెండో పార్ట్లో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ మనం రెండో పార్ట్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు దట్ సెకండ్ పార్ట్.